విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ను రేపటి నుంచి మూసివేస్తున్నారు. మరమ్మతు పనుల దృష్ట్యా జూన్ 12 వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. కనకదుర్గ నగర్ వైపు ఏర్పాటు చేసిన మార్గంతో పాటు లిఫ్ట్ సౌకర్యం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు సూచించారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మతులపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో ఉన్న ఘాట్ రోడ్ అయితే రేపటి నుండి క్లోజ్ చేయబోతున్నారు. భక్తులందరికీ పెద్ద విజ్ఞప్తి కూడా చేశారు ఆలయ అధికారులు. ఘాట్ రోడ్ గుండా ఎవరు రాకుండా ఉండేటట్టు కూడా మరమ్మతులు చేపడుతున్నారు. ఘాట్ రోడ్ అభివృద్ధికి సంబంధించి పూర్తిగా మరమ్మతులు చేస్తున్నారు. అయితే భక్తులందరూ దీన్ని గమనించుకొని విజయవాడకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇది కొంచెం గమనించుకొని రావాలని కూడా దేవాలయ అధికారులు సూచించారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ మనం ప్రస్తుతం గోపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి అంటే ఇక్కడ ఘాట్ రోడ్ స్టార్టింగ్ నుంచి పై దాకా కూడా మొత్తం క్లోజ్ చేయబోతున్నారు. ఎవరైతే పలు అంటే వివిధ ప్రాంతాల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారో వారందరికీ కూడా ముఖ్యమైన సూచన ఇచ్చారు. ఘాట్ రోడ్ క్లోజ్ అవుతున్న నేపథ్యంలో ఈ ఎండాకాలంలో వేసవి కాలంలో ఇవన్నీ చూసుకొని రావాలని కూడా చూసుకున్నారు. మరమ్మతుల పనులు అయితే పూర్తిగా గట్టిగానే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈసారి. ఎందుకంటే ఈ మరమ్మతులకు సంబంధించి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి దిశగా పయనిస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ మరమ్మతుల పనులు చేస్తున్న నేపథ్యంలో రేపటి నుండి పొద్దున అంటే రేపు పొద్దున్న నుండి ఘాట్ రోడ్ పూర్తిగా క్లోజ్ చేయబోతున్నారు. ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరూ కూడా మహామండపం ద్వారా కూడా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళే సదుపాయాన్ని పెట్టారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరికి అమ్మవారి దేవస్థానం అంటే ఘాట్ రోడ్ అనే తెలుస్తుంది. ఘాట్ రోడ్ నిండా కూడా చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుండే పైకి వెళ్తూ ఉంటాయి వెహికల్స్ కానీ ప్రతి ఒక్కటి. దీనికి సంబంధించి భక్తులకు విజ్ఞప్తి చేశారు. దాదాపు జూన్ 12వ తారీఖు వరకు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. జూన్ 12వ తారీఖుకి మరమ్మతుల పనులన్నీ అయిపోతాయి. తర్వాత ఘాట్ రోడ్ ఓపెన్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ మరమ్మతుల పనులు ఇట్లాగే జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మరమ్మతుల పనులు జరగడానికి దాదాపు ఒక 10 రోజులు అయితే గడువు ఇస్తూ ఉంటారు. ఈ అంటే ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఏదైతే ఈ సమయం ఉందో ఈ సమయాన్ని భక్తులందరూ గమనించి కూడా ఘాట్ రోడ్ వైపు వచ్చి అంటే సుదూర ప్రాంతాల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ముందుగానే ఏదైతే సమాచారం ఉంటుందో సమాచారం ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఇచ్చారు కూడా. ఈ ఘాట్ రోడ్ వైపు నుండి రాకుండా వెనకమాల నుండి అంటే ఫ్లైఓవర్ వెనకమాల నుండి మహామండపం ఏదైతే ఉందో మహామండపం నుండి ఆ పై నుండి అయితే అమ్మవారి దేవస్థానానికి వెళ్ళే సదుపాయం కూడా పెట్టారు. కాకపోతే ఎవరైతే వెహికల్స్ వేసుకొని వస్తారో ఆ వెహికల్స్ కానీ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వేసుకొని వస్తారో వారందరికీ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మహామండపం నుండి భక్తులను అలౌ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉంటాయి. ఇంకా పార్కింగ్ సమస్య అనేది కూడా తలెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటి నుండి అంటే రేపటి నుండి క్లోజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఈవో సీనా నాయక్ మరియు ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ కూడా సూచించారు. ఎవరైతే విజయవాడకు వస్తారో తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సమాచారం తెలుసుకొని రావాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.